మీకు కళతో చెప్పాలి అలాగా కళ వస్తుంది అట్లా మీకు అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. నేను మొన్న పండుగ ముందు నుంచి మందిరానికి రావడం మొదలుపెట్టాను. మా అమ్మగారు మా నాన్నగారు కూడా వెళ్ళొద్దని నాకు అసలు ఇష్టం లేదండి. నాకైతే దేవుడు అంటే నాకు నమ్మకం, బాగా ఇష్టం కూడా చిన్నప్పటి నుంచి. అయితే ఈ మందిరానికి వచ్చిన కాడ నుంచి కొంచెం ప్రశాంతంగా బాగుందని వచ్చి ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళక కూడా ప్రార్థన చేసుకుంటున్నాను. అయితే మొన్న 4 రోజుల క్రితం అయితే ప్రార్థన చేసుకుని పడుకున్నాను. అయ్యగారు అమ్మగారు వచ్చి నన్ను అది చిన్న కాలంలో ఉండే కాలంలో నన్ను ఉంచినట్టు వచ్చిందండి. మా ఆయనకి నాకు గొడవ వచ్చింది. ఆయన కూడా వచ్చి నాకు డ్రెస్ తెచ్చి ఇస్తున్నారు. కవర్తో తీసుకొచ్చి డ్రెస్ మార్చుకొని నాకు కళ్ళలో కనిపించారు. నాకు దర్శనం నాకు ఈరోజు కూడా ప్రార్థన వచ్చి ఇచ్చింది కదండి. మాటలు ఎన్నో విషయాలు తెలుసుకున్నాను నేనైతే దేవుడి గురించి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి వందనాలు. ఇప్పుడు ఇంట్లో సిలువ కోసం ఎన్ని చెప్పంటారు చెప్పేస్తారు. దేవుడు అంటే సిలువ కోసం ఏం చెప్పంటే చెప్పేస్తారు. సిలువ ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో, రక్తం ఏంటో, అది ఎప్పుడు పుట్టిందో, అది ఎప్పుడు అనుకున్నారో అన్నీ చెప్పేస్తారు. అది ఎప్పుడు మీ అందరూ చాలా శ్రద్ధగా విని బైబిల్ పాట చక్కగా పడుతుంది. ఎంతో ఎప్పుడో బైబిల్ ఎవరికి పాటలు వాళ్ళు రాదు. ఆమె నేర్చుకుంది. దేవుడు ఆత్మ ఇది చేసినందుకు ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆమె అమ్మాయి బాప్తిస్మం రక్షణ ఇస్తున్నాడు. ముట్టడం అంటే అదే అమ్మాయి ఎప్పుడెప్పుడు తీసుకుంటారు రక్షణ. దేవుడే స్వయంగా ఇస్తున్నాడు. అది గొప్పదాం. చాలామంది పెళ్ళిళ్ళకి ఇలా ఆవేశంతో వాక్యం తెలియకుండా బాప్తిజం తీసేసుకుంటారు. అది బాప్తిజం కాదు, ఇది బాప్తిజం. వాక్యం తెలుసుకుని, సిలువ అంటే తెలుసుకుని బాప్తిజం ఇచ్చేటప్పుడే ఉంటుంది. అది చదివిస్తారు. అది ఏమీ తెలియదు. అది నిజంగా బాప్తిజమే కాదు. వాక్యం విని వాక్యంలో సిద్ధపడి అప్పుడు తీసుకోవాలి బాప్తిజం. అలాంటి బాప్తిజాలు మరి మీ అమ్మాయికి వచ్చింది. నా దగ్గర తీసుకుంటున్న అందరూ అదే. నేనేమను ముందు వినాలి, తెలుసుకోవాలి, అప్పుడు ఓకేనా. ఏదో ఆవేశంతో పెళ్ళిళ్ళకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ రక్షణ, ఒక్కసారి మునిగితే మళ్ళీ రాదు. ఆ మునిగి ఏదైనా చక్కగా విని వీళ్ళ మనవరాలు వచ్చింది అందరి తప్ప చెప్తున్నారు. నేను ఎలా కంటిన్యూ నా ప్రేమకి ఇస్తాను. అదే ఎవరితో కంటిన్యూ తీసుకుంటారు. వాక్యం అంటే 4 వారాలు కరెక్ట్గా రావాలి. వాక్యం విని రక్షణ తీసుకోవాలి. అది రక్షణ. ఇవన్నీ తీసుకుంటారా? ఏం కాదు. దేవుడికి మహిమ కలుగును కాక. చాలా మంచిదమ్మా, చాలా మంచి దేవుడు నిన్ను చూశాడు. చక్కగా నువ్వు ప్రార్థన చేసుకుని కన్నీడు ప్రార్థన, బైబిల్ మిషన్ పాటలు బాగా వచ్చాయి. నీకు సిలువు తెలుసుకున్నావు. సిలువుల కోసం మెయిన్ అది. ఏది తెలుసుకోవాలో తెలుసుకున్నావు. దేవుడికి తెలియపరిచాడు. చాలా మంచిది. మనం అందరం మహోత్సవంలో కలుసుకుందాం. దేవుడు ఘనంగా జరిపించుకునే మహోత్సవం మందిర మహోత్సవం. ఒక మనిషి కట్టబడుతుంది. మన దగ్గర ₹1 లేదు. 10 లక్షల రూపాయలు పనిచేసినట్టు ఎలా చేశాడో చూద్దాం. మనం దేవుడు గొప్పగా. రేపొద్దున ప్రవచన వాక్యాలు పెరిగే మందిరం అంటే నువ్వేంటో చెప్పేసి పరలోక గవిని. అక్కడి నుంచి అనేక మంది ఎత్తబడతారు. ఈ రోగాలు స్వస్థపరిచేది ఈ మందిరం. అది ప్రవచనాలు చేసి నువ్వేంటో నువ్వేం చేయాలో చెప్పమని. అనేక కార్యాలు అక్కడ అవుతాయి. అనేక గొప్ప కార్యాలు ఇక్కడ అవుతాయి. చచ్చిపోయే మనిషిని బతికించేస్తాడు. నాకు ఇచ్చిన వయసులో ఎన్నో అద్భుత కార్యాలు చేయబోతాడు. బాడీలు ఎగ్గొడతాడు ఛాలెంజ్ చేసి.
నీ కార్యలోకి త్వరలో ప్రార్థన చేద్దాం. సిద్ధపడిన వాడు మా నెంబర్లు ఉన్నాయి కాబట్టి పాఠశాల గారు చేస్తే 8:30, 9 సిద్ధపడిపోతే ఒక 10 మంది ఉంటే ఆటో వస్తుంది తీసుకెళ్తుంది. లేదంటే 1-2 ఉంటే మీరే శ్రమపడి ఆ ఒడిసేలు వచ్చేస్తారు అనుకోండి. ఒడిసేలు నుంచి చాలామంది వస్తారు, అక్కడికి ఆటోలు తిరుగుతుంటాయి. అక్కడ 2 ఆటోలు అక్కడ తిరుగుతుంటాయి. ఎవరికి తీసుకెళ్తారు అమ్మా. అక్కడి నుంచి అలా దగ్గర ప్రార్థన చేసుకుని ముగింపు ప్రార్థన.